వాళ్ళండి పెళ్ళైన వాళ్ళు వీళ్ళ దుంపదగా పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు ముందేమో పావు కటింగ్ వెనకాల అర కటింగ్ ఎవరికి ప్రదర్శనలు అందుకని దాని మీదే ఏదో పూర్వం ఏదో పైట లాగితే ఏదో అనేవారు ఇప్పుడు లాగడానికి బయట ఎక్కడుంది పైట ఎక్కడుండే పైకి జనుచుండే పడుచు వాడి గుండె పగులుచుండే చీర కట్టుకొండు క్షేమముగా నుండు కూడబడకయుండు కుర్రదండు అని ఒక అవధానంలో చెప్పాను నేను. చీర కట్టుకోండి శుభ్రంగా ఎందుకు కూడబడతారండి అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మా అమ్మాయిలుగా భావించి చెబుతున్న తండ్రి అని లాంటి వాడు చెప్పాలి కాబట్టి అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలడండి? అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు వీడు ఏదో అన్నాడు ఎందుకు చేయడు? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా అది వాడి హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు అత్యాచారాలు అఘోరాలు అవి తగ్గమండి. ఎన్ని వాదనలు చేయండి అవి జరిగేది కాదు. ఎవరు మనిషికో పోలీసుని పెడతారండి? సాధ్యమా? పోలీసులు కూడా వ్యామోహ పెట్టే దశలో ఉన్నాయి వీళ్ళ వేషాలు. బీటు కానిస్టేబుల్ బీటేసే స్థితికి వచ్చాడు ఇవాడ. ఎవరిని అంటారు మీరు? అంచేత వాటి కోసం పోరాడేటువంటి మహిళా సంఘాల వాళ్ళు ఉంటారే కన్న పిల్లల్ని పీక పిసికి గొంతుల్లో బారేస్తున్న తల్లులకు వ్యతిరేకంగా కూడా ఈ మహిళా సంఘాలే పోరాడాలి. వారు పోరాడారండి దాని గురించి. ఆడవాళ్ళు ఎంత అన్యాయం చేసినా సమర్థిస్తారు.